హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 480 పాయింట్స్ గెయిన్ అయి 65,721 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయి 19,517 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 366 పాయింట్స్ గెయిన్ అయి 44,879 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్స్ రిలేటెడ్ ఒక హ్యూజ్ వోల్టాలిటీ కనిపిస్తుంది. పాజిటివ్ లో ఉంది, అంతా బానే ఉంది కదా అనుకుంటాం, కానీ ఓపెనింగ్ గమనించండి. ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది, బట్ అక్కడ నుంచి డిక్లైన్. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ. నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 500 పాయింట్స్ దగ్గరగా లో లెవెల్స్ నుంచి ర్యాలీ అయిన తర్వాత అనదర్ ఇంకొక 400 to 500 పాయింట్స్ ఫాల్ అండ్ అనదర్ ఇంకొక 300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్. మీన్స్ ఇవాళ స్టార్టింగ్ వస్తున్న ఫాల్ తర్వాత నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అండ్ ఒక స్ట్రాంగ్ డౌన్ మూవ్ అండ్ ఈవెన్ లాస్ట్ హవర్ లో కూడా మార్కెట్ లో ఒక స్మాల్ ర్యాలీ అయితే కనిపించింది. సరే, ఈ ప్రైస్ యాక్షన్ అంతటిని పక్కన పెడితే ప్రెసెంట్ మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఏదైనా ఇండివిజువల్ గా ఏదైనా లాజిక్స్ ని ఫాలో అవుతున్నట్లయితే ఓకే, బట్ నేను పర్సనల్ గా ఫాలో అవుతున్నది లాస్ట్ ఫ్యూ వీక్స్ ఈవెన్ మంత్స్ నుంచి కూడా నేను మీతో చెప్తూనే వస్తున్నాను. వాటిని ఇంకా సింపుల్ గా సమరైజ్ చేసి నేను మీకు డేటాని అప్డేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, నేను బులిష్ గా మార్కెట్ ని చూడాలనుకుంటే అది కేవలం 19,620 లెవెల్స్ అబోవ్ మాత్రమే చూస్తాను. అండ్ 19,620 to 19,300 ఈ 320 పాయింట్ రేంజ్ నేను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. అటు బేరిష్ గా ఉండను, అటు బులిష్ గా కూడా ఉండను. ఈ 300 పాయింట్ రేంజ్ లో నేను ఎక్కువ వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూడండి, 19,620 లెవెల్ బ్రేక్ అయిన రోజే నేను ఆ రోజు న్యూస్ వీడియోలోని నేను రేంజ్ ని మార్కెట్ లో తీసుకోవట్లేదని అండ్ అలానే నేను బేరిష్ గా కూడా కాదు, నేను ఫర్దర్ గా బులిష్ గా ట్రేడ్స్ తీసుకోవాలంటే 620 అబోనే వచ్చి సస్టైన్ అవ్వాలి అండ్ నేను 19,300 లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పాను. 19,300 దగ్గరికి వచ్చినప్పుడు ఈ లెవెల్ కానీ బిలో క్లోజ్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో కానీ క్లోజింగ్ కనిపించుంటే పర్సనల్ గా నాకు డేటా అంతా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా డేటా అంతా పాజిటివ్ గానే ఉంటున్నా. కేవలం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ బేరిష్ గా వ్యూ మారేదేమో, బట్ అక్కడి నుంచి మార్కెట్ లో స్ట్రెంత్ ప్లే అవడం స్టార్ట్ అయింది. లెట్స్ సీ స్ట్రెంత్ స్టెబిలైజ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తూ 19,620 అబోవ్ క్లోజ్ అవుతుందా? మార్కెట్ టైమ్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది జస్ట్ పుల్ బ్యాక్ ఏనా ఆర్ రివర్స్ అలా అనేది? ఇంతవరకు మార్కెట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇంకొక 120 పాయింట్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే మనకు ఒక బులిష్ కన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో 19,620 అబోవ్ బులిష్ వ్యూ, 19,620 to 19,300 వెయిట్ అండ్ వాచ్ అండ్ బిలో 19,300 మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ వ్యూ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ రేంజ్ తీసుకోకపోవడానికి రీజన్ ఇదే, మార్కెట్ లో ఒక హ్యూజ్ వోలటాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ 20 డే మూవింగ్ యావరేజ్ ఫ్రమ్ April 1st of FY24 నుంచి ఇప్పటి వరకు బ్రేక్ అవ్వని లెవెల్ బ్రేక్ అయ్యేసరికి మార్కెట్ లో ఉంటున్న వోలటాలిటీకి మనం తీసుకునే 500 పాయింట్ రేంజ్ ఆర్ 600 పాయింట్ రేంజ్ సరిపోదనేది నా ఒపీనియన్. అండ్ పర్టికులర్ గా ఈ 300 లెవెల్ రెస్పెక్ట్ అవుతుందా లేదో కూడా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు తెలియదు. కాబట్టి ఇది ఇంకా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుందా? వెళ్తే ఒక రేంజ్ అనుకున్నాను, లేదు ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చి 19,620 అబోవ్ వచ్చింది అనుకోండి, ప్రీవియస్ గా ఉన్న రేంజ్ 19,500 to 20,000 రేంజ్ కంటిన్యూ చేయాలనుకున్నాను. కాబట్టి నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఈ రేంజ్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. యాజ్ ఆఫ్ నౌ ఇదే రేంజ్ లో మార్కెట్ వోలటైల్ గా రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ లో 620 బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ ఫాల్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో అండ్ అగైన్ ఒక స్ట్రాంగ్ రికవరీ ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో కనిపించి రేంజ్ లోనే మార్కెట్ ప్రెసెంట్ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రైస్ యాక్టివిటీని కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లో గమనించండి, మీరు దాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే డైలీ క్యాండిల్స్ పెట్టి ఈ బేరిష్ గా ఉంటున్న 3 క్యాండిల్స్ ని గమనించండి. ఫస్ట్ క్యాండిల్ లో ఇక్కడ ఈ పాయింట్ లో మీరు చూసారనుకోండి, మీకు ఓపెన్ హై లో అన్ని కనిపిస్తాయి. ఇది కూడా రిమూవ్ చేసిన ఈ క్యాండిల్ ని గమనించండి. ఓపెన్ మీకు 19,784, లో 19,704, కానీ క్లోజ్ ఎక్కడైంది 19,733 దగ్గర. సో లో కంటే కొంత అబోవ్, ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్ అబోవ్ వచ్చి క్లోజ్ అయింది కదా. కానీ ఇక్కడ గమనించండి, ఓపెన్ 19,655, లో 19,423, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ లో మార్కెట్ 100 పాయింట్స్ పెరుగుతూ 19,526 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. వెరాజ్ అనదర్ ట్రేడింగ్ సెషన్ లో కూడా ఓపెన్ 19,463, లో 19,296, కానీ క్లోజ్ 19,381. అండ్ ఇది మీరు ఇంకా ఫర్దర్ గా బ్రేక్ డౌన్ చేస్తూ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో లాస్ట్ 45 మినిట్స్ ని గమనించారనుకోండి, ప్రతిసారి మనకి లో అక్కడే మేక్ అవుతుంటుంది అండ్ ఆ లో నుంచి లాస్ట్ 45 మినిట్స్ లో ర్యాలీ కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ ఈవెన్ మార్కెట్ లో నెగిటివ్ గా సెంటిమెంట్ ఉంటున్నా ఆ షార్ట్స్ ని ఇంట్రాడే లో క్రియేట్ చేసిన ఆ షార్ట్స్ ని క్యారీ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇష్టపడలేదు. మార్కెట్ లో అంతలా ర్యాలీ ఉంది, మేబీ ఇవాళ ఉంటున్న ఫాల్ ఇవాళ ఎండ్ అవుతుందేమో, రేపు అగైన్ గ్యాప్ అప్ అవుతుందేమో అని ఒక వ్యూ తో పర్టికులర్ గా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో మనకు ఒక లాంగ్ వీక్స్ అయితే కనిపించాయి. ఇది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు గమనించవచ్చు. ఆగస్ట్ 1st లో నుంచి బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్స్, ఆగస్ట్ 2nd 200 పాయింట్స్ అండ్ ఆగస్ట్ 3rd 250 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ లో ర్యాలీ కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్ ట్రేడర్స్ ఒక ప్రాస్పెక్ట్ స్ట్రాంగ్ నెగిటివ్ గా లేదని చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి సెల్ ఆఫ్ కనిపిస్తున్నా ఇలా ఫామ్ అవుతున్న లాంగ్ వీక్స్ స్ట్రాంగ్ సెల్లింగ్ సెంటిమెంట్
మార్కెట్ లో లేదన్న ఒక కంక్లూజన్ మనకి ఇస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇది నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, 19,300 లెవెల్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గరే ప్రీవియస్ గా మార్కెట్ ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ హాఫ్ అంతా కూడా సపోర్ట్ ని ఆర్ బేస్ ని ఫార్మ్ చేసింది. దాని బిలో ఆల్మోస్ట్ 18,800 లెవెల్ వరకు మనకి స్పేస్ ఉంది కాబట్టి 19,300 మార్కెట్ సపోర్ట్ చేసుకోవడం ఆర్ ప్రొటెక్ట్ చేసుకోవడం బుల్స్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి, నిన్న అంతలా మార్కెట్ పడింది కానీ ఎఫ్ఐఎస్ పెద్దగా సెల్ చేయలేదే. ఎఫ్ఐఎస్ కేవలం 317 crores కి సెల్ చేశారు. అంటే ఫ్రెండ్స్ నిన్న వేదాంత రిలేటెడ్ గా ప్రమోటర్ చేసిన సెల్లింగ్ రిలేటెడ్ గా స్టేక్ ని కొన్నది ఎఫ్ఐఎస్. సో వేదాంత రిలేటెడ్ గా వాళ్ళు చేసిన బయింగ్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి మనకి నెట్ సెల్ ఫిగర్ చిన్నదిగా కనిపిస్తుంది. కానీ నిన్న కూడా ఎఫ్ఐఎస్ ఒక పెద్ద నెంబర్ ని సెల్ చేశారు. సో ఆ వేదాంత నెంబర్ ని పైకి తీస్తుంటే ఎఫ్ఐఎస్ నుంచి కూడా ఒక బిగ్ సెల్ నెంబర్ నిన్న మనకు కనిపించేది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ స్టార్టింగ్ లో నెట్ లాంగ్ పొజిషన్స్ 60% అండ్ నెట్ షార్ట్ పొజిషన్స్ 40% దగ్గరగా మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అది రివర్స్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ జూలై 20ని మీరు గమనిస్తే ఎంటైర్ ఈ లాంగ్స్ అండ్ షార్ట్ అంతటిని కంబైన్ చేస్తుంటే నెట్ లాంగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ 1,04,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా హోల్డ్ చేశారు. కానీ ఇప్పుడు అది ఎగ్జాక్ట్ గా రివర్స్ అవుతూ నిన్న ఆగస్ట్ 3rd నాటికి 40,000 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ని మెయింటైన్ చేశారు. సో రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న ఈవెంట్ కారణంగా ఫిచ్వాల్ చేసిన ఈవెంట్ కారణంగా ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ లోనే సెల్ చేశారు. నెట్ లాంగ్ పొజిషన్స్ ని తగ్గించుకొని షార్ట్ పొజిషన్స్ ని పెంచారు. అండ్ ఆప్షన్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ కొన్ని డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ జూలై 20 అనుకుంటాను 1,04,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ లాంగ్ లో ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఏకంగా లాంగ్ కాంట్రాక్ట్స్ అని పోయి నెట్ లాంగ్ అంతా పోయి నెట్ షార్ట్ సైడ్ 40,000 దగ్గరగా నెట్ షార్ట్ పొజిషన్స్ ని ఎఫ్ఐఎస్ క్యారీ చేస్తున్నారు. అండ్ నా వ్యూ మార్కెట్ రిలేటెడ్ గా నేను స్టార్టింగ్ లోనే షేర్ చేశాను. అండ్ రేంజ్ నేను ఈ 19,300 కానీ అండ్ 19,620 కానీ ఈ రెండు లెవెల్స్ లో ఏదో ఒకటి బ్రేక్ అయితేనే ఇవ్వాలనుకుంటున్నాను. మరి అలా అంటున్నారు, మరి ఇదే రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వారాలు ఉండిపోతుందేమో కదా, మరి ఆ టైంకి మేము న్యూట్రల్ స్ట్రాటజీస్ చేయాలంటే ఎలా అనుకుంటే దెన్ అప్పుడు 19,200 to 19,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. బట్ కొంత సేఫ్ సైడ్ ఉందా, మార్కెట్ ఒక డైరెక్షన్ ఇచ్చాక చూద్దాం తర్వాత రేంజ్ అని తీసుకుందాం అనుకుంటే మాత్రం 19,300 బ్రేక్ అయి బిలో అయినా 19,620 బ్రేక్ అయి అబో అయినా క్లోజ్ అయిన తర్వాత రేంజ్ ని థింక్ చేయడం బెటర్. లేదు ఎలా అయినా రేంజ్ ని తీసుకోవాలి, న్యూట్రల్ స్ట్రాటజీ వేయాలి అనుకుంటే 19,200 ఆన్ డౌన్ సైడ్, 19,700 ఆన్ అప్ సైడ్. ఇంకా కొంత సేఫ్ సైడ్ చూడాలనుకుంటే 19,800 ఆన్ అప్ సైడ్ ఈ 600 పాయింట్ రేంజ్ ని మార్కెట్ లో గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర మీన్స్ M&M గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ కంటే కూడా రీసెంట్ టైమ్స్ లో ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన 400 crore ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా. ఇన్ఫాక్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ కారణంగానే 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్న అప్డేట్ తోనే 10,000 కోట్ల దగ్గరగా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా మార్కెట్ క్యాపిటల్ కోల్పోయింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ కొంత బ్రీఫ్ గా నెంబర్స్ ని మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్ లోను మార్జిన్స్ లోను అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. ఇది అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్. వీళ్ళు రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆటోమోటివ్ అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్. వీటి రిలేటెడ్ గా రెవెన్యూస్ మాత్రమే కాదు మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ చూస్తున్నా M&M వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. మరి స్టాక్ ర్యాలీ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టాక్ చాలా వరకు నెంబర్స్ బాగుంటాయని వీళ్ళు రిలేటెడ్ గా సేల్స్ డేటా వస్తున్న ప్రతిసారి నెంబర్స్ మంచిగా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తోనే ప్రీవియస్ గానే ర్యాలీ అయింది. సో ర్యాలీ అవ్వలేదంటే నెంబర్స్ బాగాలేవని కాదు, నెగిటివ్ లో ఉందంటే స్టాక్. నెంబర్స్ చాలా బాగున్నాయి. ఫార్మ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా మార్జిన్స్ ప్రీవియస్ గా 15.9% ఉంటే ఈసారి 17.5% మార్జిన్స్ డెలివర్ చేశారండి. ఈవెన్ ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా 5.3 మార్జిన్ ప్రీవియస్ నెంబర్స్ లో మెయింటైన్ చేస్తుంటే ఈసారి 7.5% మార్జిన్స్ ని ఈ ఆటో సెగ్మెంట్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తుండడం అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ M&M వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, ఆర్బిఎల్ బ్యాంక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? 400 crores పెట్టి 3.5% వాటాని ఎందుకు కొన్నారు? అండ్ తర్వాత దాన్ని 9.9% వాటాకి పెంచుకుంటారని ఎందుకు చెప్పారు? దీని బ్యాక్ ఏదైనా లాజిక్ ఉందా? ఇది కేవలం వీళ్ళు ప్యూర్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే బై చేశారని చెప్తున్నారు. దాని వెనక ఇప్పుడైతే ఎటువంటి స్ట్రాటజిక్ మూవ్ లేదని, ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో మంచి బ్యాంక్ ఉండేసరికి అండ్ బ్యాంకింగ్ బిజినెస్ ని కూడా అర్థం చేసుకోవడానికి వీళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి 7 to 10 years లాంగ్ టర్మ్ వ్యూ లో లైక్ ఒక ఇన్వెస్టర్ లా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసామని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వెరీ సాలిడ్ బ్యాంక్ విత్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వీళ్ళకి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కనిపిస్తుండడం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాని వెనక ఒక స్ట్రాటజిక్ మూవ్ అయితే ప్రెసెంట్ లేదు, కానీ అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా స్ట్రాటజిక్ వాల్యూ ఉంటుందేమో అని ఫ్యూచర్ లో చూస్తే
చూస్తారనేలా అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ర్యాలీ అయిపోయింది కాబట్టి ఆర్బీఎల్ బ్యాంక్ ఫర్దర్ గా వాళ్ళకి వాటా పెంచుకునే ఆలోచన కూడా లేదనేలా M&M వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారా పర్టికులర్ గా బ్యాంక్ లో? బికాస్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ వీళ్ళ M&M రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆపర్చునిటీ ఉంది. బికాస్ అక్కడ గ్రోత్ రేట్ ఎక్కువ కాబట్టి ప్యూర్లీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఆర్బీఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అండ్ స్టిల్ మార్కెట్ లో అది డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకు M&M వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారన్నది మేబీ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఏదైనా స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ప్యూర్లీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లోనే ఆర్బీఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు M&M వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ మహేంద్ర వాళ్ళు M&M వాళ్ళు చేస్తున్న అప్డేట్ ప్రకారం ఈ మహేంద్ర వాళ్ళకి సంబంధించిన మహేంద్ర హెవీ ఇంజన్స్, మహేంద్ర 2 వీలర్స్ అండ్ Tringo.com వీటన్నిటిని కూడా మహేంద్రలో మర్జ్ చేస్తున్నట్లు M&M వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్లీ 10% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏ కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయిందని రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ రావడం కారణంగా ఆ టైంలో స్టాక్ లో ఒక హ్యూజ్ ఫాల్ కనిపించింది కదా. అగైన్ ఆ కాంట్రాక్ట్ ని కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం మీన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ కి ఒకప్పుడు వచ్చి క్యాన్సిల్ అయిపోయిన ఆర్డర్ మళ్ళీ కృష్ణ డయాగ్నోస్టిక్ వాళ్ళకి ఇవ్వాలనేలా రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు అప్డేట్ చేస్తుండేసరికి అగైన్ స్టాక్ లో ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. వివరాల్లోకి వెళ్తే నేషనల్ హెల్త్ మిషన్ ఇన్ రాజస్థాన్ లో భాగంగా అక్కడ ఉంటున్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి ఒక ఆర్డర్ ని అందిస్తున్నట్టు ఒక టైంలో అప్డేట్ చేశారు. ఆ టైంలో స్టాక్ ర్యాలీ అయింది. బట్ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో అక్కడ ఉన్న రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ సరిగా జరగలేదని కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు అప్డేట్ చేశారు. దాంతో స్టాక్ ఫాల్ అయ్యింది. బట్ అగైన్ ఆర్డర్ రిలేటెడ్ గా అక్కడ ఉన్న హైకోర్టు దగ్గర నుంచి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలనేలా పాజిటివ్ అప్డేట్స్ వస్తుండడం మళ్ళీ స్టాక్ లో మనకి ర్యాలీ కనిపించింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రీసెంట్ గా నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడు నెంబర్స్ బాగున్నాయి అండ్ నెంబర్స్ తో పాటు సిప్లా రిలేటెడ్ గా ఉన్న ప్రమోటర్ వాటా మీన్స్ ప్రమోటర్స్ హోల్డ్ చేసిన ఆల్మోస్ట్ 30% దగ్గరగా వాటా ప్రమోటర్స్ సెల్ చేయడానికి భావిస్తున్నారని. బికాస్ వీళ్ళ తర్వాత కంపెనీని లీడ్ చేయడానికి ఒక సక్సెసర్ లేరు కాబట్టి అదొక మంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ చేతుల్లోనో లేకపోతే ఫార్మా రిలేటెడ్ గా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంటున్న మేనేజ్మెంట్ చేతుల్లోనూ ఆ వాటాని పెట్టేందుకు సిప్లా ప్రమోటర్స్ వాళ్ళ తర్వాత కంపెనీని లీడ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న వాటాని అమ్మి బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారని అప్డేట్స్ వస్తుండడం ఆ టైంలో కూడా స్టాక్ లో ఒక భారీ ర్యాలీ కనిపించింది. అండ్ ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం సిప్లా వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉంటున్న 33.47% వాటాని టేక్ ఓవర్ చేయడానికి బ్లాక్ స్టోన్ వాళ్ళు ముందుకు వస్తున్నారనేలా ఎంటైర్ వాటాని బ్లాక్ స్టోన్ వాళ్ళు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తారనేలా ఫ్రైడే మార్నింగ్ ఎకనామిక్స్ టైమ్స్ లో ఆర్టికల్ పబ్లిష్ అవుతూ ఉండడం. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో కూడా డీల్ జరుగుతుందని ఆ డీల్ రిలేటెడ్ గా తెలిసిన వాళ్ళు ఎకనామిక్స్ టైమ్స్ కి అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. సో ఇంత పెద్ద మొత్తం వాటా 33.47% వాటా దగ్గరగా కొంటారంటే అది ప్రమోటర్స్ దగ్గర నుంచి దెన్ పబ్లిక్ కూడా ఓపెన్ ఆఫర్ అనేది ప్రకటిస్తారు అడిషనల్ 26% వాటా కోసం. సో మార్కెట్ ప్రైస్ కంటే అది హైయర్ ప్రైస్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎప్పుడైనా ప్రమోటర్స్ దగ్గర నుంచి ఒక భారీ మొత్తంలో కొంటున్నప్పుడు ఓపెన్ ఆఫర్ కూడా మంచి ప్రైస్ లో ఉంటుందని మార్కెట్ లో ఉండే ఎస్టిమేట్స్ కూడా స్టాక్ ప్రైస్ ర్యాలీ బ్యాక్ ఇంకొక రీజన్ గా కనిపిస్తాయి. అండ్ అగైన్ ఇది గుర్తు చేయాలనుకుంటున్నాను, రీసెంట్ నెంబర్స్ సిప్లా వాళ్ళవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో స్ట్రాంగ్ నెంబర్స్ అండ్ కంపెనీ నెక్స్ట్ లీడ్ చేయడానికి కావాల్సిన పర్సన్స్ కోసం ప్రమోటర్స్ చూస్తూ వాళ్ళు బ్లాక్ స్టోన్ వాళ్ళతో డీల్ ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారని వస్తున్న అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఓపెన్ ఆఫర్ ని కూడా 26% వాటా కోసం ఓపెన్ ఆఫర్ ని కూడా ప్రకటిస్తారన్న థీమ్ మూడు కలిపే స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ కుంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ మాధవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 118 crores విలువ చేసే ఆర్డర్ ONGC వాళ్ళ దగ్గర నుంచి లభించింది. నియర్లీ 172 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీకి 118 crore విలువ చేసే ఆర్డర్ వస్తుండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల నుంచి వస్తున్న ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్ గా ఇంపోర్ట్స్ పై రెస్ట్రిక్షన్స్ ని విధించింది కదా. దీని కారణంగా డిక్సాన్ టెక్నాలజీస్ బాగా లాభపడనుందని అమెరికన్ మల్టీనేషనల్ ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన జెఫ్రీస్ వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం అనదర్ టైం డిక్సాన్ టెక్నాలజీస్ నియర్లీ 8% దగ్గరగా ఇవాళ ఇంట్రాడేలో పెరుగుతూ ఓవరాల్ గా గుడ్ గెయిన్స్ తో క్లోజ్ అయింది. అండ్ నిన్నటి వీడియోలో మనం జొమాటో రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ప్రాఫిటబిలిటీ పోస్ట్ చేశారని, దీంతోనే వాళ్ళ స్ట్రీట్ ఎగ్జైట్ అవుతూ ప్రాఫిటబిలిటీలోకి వీళ్ళు మారారని మార్కెట్ రివార్డ్ చేస్తూ వాళ్ళ స్టాక్ 10% పెరిగింది. యాక్చువల్లీ కేవలం ప్రాఫిటబిలిటీగా మారారనే కాదు, వీళ్ళ గ్రాస్ ఆర్డర్ వాల్యూ కూడా పెరిగింది. అండ్ జొమాటో రిలేటెడ్ గా గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ గా గుడ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేయగలిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ బ్లింకిట్ రీసెంట్ అక్విజిషన్ రిలేటెడ్ గా లాసెస్ కూడా నారో అయ్యాయి. అండ్ ఆ బ్లింకిట్ రిలేటెడ్ గా కూడా గ్రాస్ ఆర్డర్ వాల్యూ పెరిగింది అండ్ యావరేజ్ ఆర్డర్
ఆర్డర్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ పెరిగింది. ప్రీవియస్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 11,323 crores దగ్గరగా క్యాష్ ని మెయింటైన్ చేస్తుంటే ఈసారి 11,573 crore దగ్గరగా వీళ్ళు క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు. వీటితో పాటు వీళ్ళ కాంట్రిబ్యూషన్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతుండడం అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం బ్లింకిట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వీళ్ళు గ్రోత్ తీసుకురాగలరని అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ఫర్దర్ కమింగ్ క్వార్టర్స్ లో 40% గ్రోత్ ఇన్ టాప్ లైన్ వీళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారనేలా జొమాటో వాళ్ళు ఆఫ్టర్ గుడ్ రిజల్ట్స్ గుడ్ గైడెన్స్ ని కూడా ఇస్తూ ఉండడం స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయిన ట్విన్ స్టార్ హోల్డింగ్స్ వాళ్ళు 15.4 crore షేర్స్ దగ్గరగా నియర్లీ 4% వాటా దగ్గరగా మార్కెట్ లో సెల్ చేసేసరికి స్టాక్ ప్రైస్ లో ఫాల్ కనిపించింది కదా. అగైన్ ఇంకొక అనదర్ నెగటివ్ అప్డేట్ కనిపిస్తుంది. S&P గ్లోబల్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా రేటింగ్స్ ని రివైజ్ చేసి నెగటివ్ అవుట్లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు నెగటివ్ అవుట్లుక్ ఇచ్చారు, ఎందుకు నెగటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు అంటే దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళ రిలేటెడ్ గా పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా డెట్ మెచ్యూరిటీస్ మీన్స్ వాళ్ళు చేసిన అప్పులు బాండ్స్ ద్వారా తీసుకున్న డబ్బులు ఆ బాండ్స్ మెచ్యూర్ అయితే ఆ డబ్బుల్ని రీపే చేయాల్సి ఉంటది కదా. వాటి రిలేటెడ్ గా లార్జ్ రీపేమెంట్స్ ఉన్నాయని 2025 మార్చ్ నాటికి చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని పే చేయాల్సి వస్తుందని వాటి రీపేమెంట్స్ రిలేటెడ్ గా వేదాంత రిసోర్సెస్ వాళ్ళు డివిడెండ్ రూపంలోనో ఆర్ స్టేక్ సేల్ రూపంలోనో వేదాంత దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారని వీళ్ళు భావిస్తూ వేదాంత రిలేటెడ్ గా ఇలా నెగటివ్ అవుట్లుక్ ని ఇస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. అండ్ పేటిఎం వాళ్ళు వాళ్ళ ఆపరేషనల్ అప్డేట్ ఫర్ Q1 అయితే రిలీజ్ చేశారు. యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ 9.3 crore అని ప్రకటించారు. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 19% ఇంప్రూవ్ అవుతున్నట్లు అండ్ GMV మీన్స్ గ్రాస్ పేమెంట్ వాల్యూమ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 39% గ్రో అవుతున్నట్లు పేటిఎం వాళ్ళు వాళ్ళ ఆపరేషనల్ అప్డేట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 3% గెయిన్ అయింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ని ఎగ్జామిన్ చేస్తున్నారని ఇలా మార్కెట్స్ లో వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ లిటిల్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ దీని రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ వీళ్ళకైతే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదని కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఎటువంటి నోటిఫికేషన్ కూడా MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ కాలేదనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. బట్ వాళ్ళ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు అనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ ఆర్ రూమర్స్ అయితే ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపించాయి. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వీళ్ళ రాజస్థాన్ అండ్ ముంబై రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీ ఆఫీసుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోదాలు చేశారని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ప్రైస్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇండియన్ పవర్ మినిస్ట్రీ వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ ని ఇండియా నుంచి ఇతర దేశాలకి మీన్స్ వరల్డ్ మార్కెట్స్ కి సేల్ చేసుకోవచ్చు అనేలా అనుమతి ఇస్తున్నారని వస్తున్న అప్డేట్స్ తో ఈ కార్బన్ క్రెడిట్స్ బిజినెస్ చేస్తున్న ఈకే ఎనర్జీ రిలేటెడ్ గా ఇవాళ బజ్ నెలకొంది. సో ఏ కంపెనీస్ అయితే పొల్యూషన్ రిలేటెడ్ గా ఇబ్బందులను ఫేస్ చేస్తూ కార్బన్ క్రెడిట్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకు వీళ్ళు కార్బన్ క్రెడిట్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. ఇండియా నుంచి ఇతర దేశాలకు కార్బన్ క్రెడిట్స్ రిలేటెడ్ గా ఉన్న రిస్ట్రిక్షన్స్ ని గవర్నమెంట్ ఈజ్ చేస్తూ ఇతర దేశాలకు గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇండియన్ కంపెనీస్ కార్బన్ క్రెడిట్స్ ని సెల్ చేయొచ్చని పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్డేట్స్ రానున్నాయని సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఇవాళ స్టాక్ లో 6% దగ్గరగా ఇంట్రాడేలో మూవ్ కనిపించింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబౌవ్ ఉంటున్నాయి. రెవెన్యూస్, మార్జిన్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో కంపెనీ దగ్గర నుంచి దానికంటే వీళ్ళు బెటర్ గా పోస్ట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ ఆర్పు గురించి మాట్లాడుకోవాలి. 200 రూపీస్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యావరేజ్ గా వీళ్ళు సంపాదించుకోగలుగుతున్నారని అది ప్రీవియస్ క్వార్టర్ లో 193 దగ్గరగా ఉంది. అండ్ మీకు గుర్తుంటే సునీల్ మిట్టల్ గారు ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం వీళ్ళ ఆర్పుని వీళ్ళు ఫస్ట్ 200 కి తీసుకువెళ్ళి నెక్స్ట్ గ్రాడ్యువల్ గా 300 కి తీసుకువెళ్తారని చెప్పారు. సో ఓవరాల్ ఎయిర్టెల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన రెవెన్యూస్, మార్జిన్, ప్రాఫిటబిలిటీ ప్రతి సెగ్మెంట్ లోను వీళ్ళు నెంబర్స్ ని స్ట్రాంగ్ గా పోస్ట్ చేయగలిగారు. అండ్ ఈవెన్ ఈ నెంబర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా ఇంకాస్త డీప్ గా మనం వెళ్తే 125cc సెగ్మెంట్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ వీళ్ళు పెంచుకుంటూ ప్రెసెంట్ 33% కి రాగలిగారని అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ సైడ్ కూడా లైట్, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు మార్కెట్ షేర్ ని పెంచుకుంటూ గ్రోత్ ని కూడా తీసుకురాగలుగుతున్నారని ఇలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఓవరాల్ ఐషర్ మోటార్స్ రిలేటెడ్ గా కూడా మనం నెంబర్స్ ని వెరీ స్ట్రాంగ్ గానే చూడొచ్చు. బట్ స్టాక్ కి వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు కానీ వీళ్ళ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. వీళ్ళ రిలేటెడ్ గా కీ నెంబర్స్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా చూస్తున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో డిక్లైన్ అయింది. దీనికి బ్యాక్ డ్రాప్ లో ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్ ని మనం గమనిస్తే అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ బిజినెస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉంటున్న దానికంటే ఈసారి బిజినెస్ తగ్గింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళ ఫినోలెక్స్ బిజినెస్ రిలేటెడ్ గా లాస్ట్ ఇయర్ సేమ్ టైం 185 crore దగ్గరగా వీళ్ళు అక్కడ
బిజినెస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని జనరేట్ చేస్తే ఇప్పుడు 87 crore మాత్రమే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు జనరేట్ చేయగలిగారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 53% దగ్గరగా ఫినోలిక్ డివిజన్ లో వస్తున్న ఈ ఫాల్ కారణంగానే వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ మొత్తం ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. చెప్పాలంటే నెంబర్స్ చూసాక స్టాక్ ఇంతలా పెరుగుతుందని అయితే నేను అనుకోలేదు. బికాస్ వీళ్ళ నెంబర్స్ లో వీక్ సైడ్ ఆ రెడ్ సైడ్ ఉంటున్నా కూడా బోల్డ్ ఉన్నాయి. పాజిటివ్ గా కొన్ని ఉన్నాయి, నెగిటివ్ గా కొన్ని ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ ఓకే ఫ్లాట్ గా ఉంటున్నట్లు అనుకున్నాను, కానీ మార్కెట్ రియాక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ వీళ్ళు రిలేటెడ్ ఉన్న కీ నెంబర్స్ ని మాట్లాడుకుంటే వీళ్ళ డిస్బర్స్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 32% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 28% దగ్గరగా డిక్లైన్ అయింది. అది ఈ క్వార్టర్ డిక్లైన్ అయింది అనుకోవద్దు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మీన్స్ లాస్ట్ Q4 FY23 అండ్ Q3 FY23 లో కూడా వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో డిక్లైన్ కనిపిస్తుంది. అండ్ AUM ఫ్లాట్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 8.1% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. బట్ ఆన్ పాజిటివ్ సైడ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ని గమనించాలి. 3.21 గా వీళ్ళు నమోదు చేశారు. అది లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 2.54 అండ్ లాస్ట్ క్వార్టర్ లో 2.93 గా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంతలా పెరుగుతుండడం వీళ్ళ ప్రాఫిటబిలిటీని అండ్ ఇతర రిటర్న్ రేషియోస్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వీక్ అయ్యాయి. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆ వాల్యూస్ పెరిగాయి. కానీ ఇందాక అనుకున్న నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంది కదా, అది ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రావడం వీళ్ళ ప్రాఫిటబిలిటీని అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని సాలిడ్ గా డెలివర్ చేసింది. సో ఆన్ పాజిటివ్ సైడ్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్ట్రాంగ్ అయింది. అండ్ నెగిటివ్ సైడ్స్ అండ్ అసెట్ క్వాలిటీ వీక్ గా ఉంది. ఓవరాల్ నెంబర్స్ అయితే మిక్స్డ్ గానే ఉన్నాయి, కానీ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. నెక్స్ట్ SBI గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ సర్ప్రైజ్. యాక్చువల్లీ వీళ్ళు ఈసారి ఈ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారని మార్కెట్ లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పరంగా ఎంటైర్ రిజల్ట్స్ ని చూపించే ముందు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇందులో ఉంటున్న మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే ఇక్కడ రెండింటిని కూడా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. ఫస్ట్ థింగ్ వాళ్ళ స్లిపేజెస్ మీన్స్ ఇప్పటి వరకు వడ్డీని జనరేట్ చేస్తున్న లోన్స్ ఇక నుంచి వడ్డీ జనరేట్ చేయకుండా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి స్లిప్ అయిపోతున్న లోన్స్ ఎంత అని చూస్తున్నప్పుడు లాస్ట్ క్వార్టర్ లో 3,458 crores అలా స్లిప్ అవుతుంటే ఈ క్వార్టర్ లో 7,872 crore ఆల్మోస్ట్ స్లిప్పేజెస్ డబుల్ అయ్యాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 30 basis points దగ్గరగా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డ్రాప్ అయింది. 30 basis points కదా అంటే ఇంత పెద్ద బ్యాంక్ కి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 30 basis points డ్రాప్ అవడం రీసెంట్ టైమ్స్ లో ఏ బ్యాంక్ లోను ఏ లార్జ్ బ్యాంక్ లోను మనకి ఇలాంటి ట్రెండ్ కనిపించలేదు. నిమ్ రిలేటెడ్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రిలేటెడ్ గా. సో ఈ రెండు కూడా మార్కెట్ ని సర్ప్రైజ్ చేశాయి. పర్టికులర్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 30 basis points ఫాలో అవడం SBI లాస్ట్ 6 years లో ఇదే మొదటిసారి. మేబీ రెండింటికి రీజన్ సీజనాలిటీ ఆఫ్ అగ్రి లోన్స్ అనేది ఒకటి అనుకుంటున్నా. ఇంత ఇంపాక్ట్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కామెంటరీని కంప్లీట్ గా స్టడీ చేయాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను రిజల్ట్స్ ని మాత్రమే చూశాను. మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ చేశారనేది తర్వాత న్యూస్ వీడియోలో ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ లూపిన్ ఫ్రెండ్స్, రెవెన్యూస్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయినట్లు కనిపిస్తుంది కదా, కానీ ఇది మనం అలా చూడకూడదు. బికాస్ వీళ్ళకి మైల్ స్టోన్ ఇన్కమ్ అని నియర్లీ 205 crore దగ్గరగా వచ్చింది. సో 205 crore దగ్గరగా ఇలా రిలేటెడ్ గా రెవెన్యూస్ లో నుంచి ప్రాఫిటబిలిటీ లోంచి మనం తీసేసామంటే రిమైనింగ్ వస్తున్న నెంబర్స్ నే మనం రియల్ నెంబర్స్ గా చూడాలి. ఈవెన్ ఆ మైల్ స్టోన్ ఇన్కమ్ 205 crore ఇన్కమ్ ని తీసేస్తున్నా వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉంటున్నట్టే. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా ఇంప్రూవ్ అవుతున్నట్లే. మొత్తం నెంబర్స్ లో అటెన్షన్ డ్రా చేస్తున్నది మార్జిన్స్ వెరీ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ యుఎస్ సేల్స్ మార్కెట్ ఆల్మోస్ట్ 170 to 180 million దగ్గరగా వీళ్ళు యుఎస్ సేల్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు 181 million దగ్గరగా యుఎస్ సేల్స్ ని నమోదు చేశారు. ఈవెన్ ఇండియన్ బిజినెస్ కూడా 9.8% గ్రో అవుతూ ఇది సెకండ్ కన్సిక్యూటివ్ క్వార్టర్ వీళ్ళు ఇండియన్ బిజినెస్ 9% అబౌవ్ గ్రో అవడం. లాస్ట్ క్వార్టర్ లో కూడా సేమ్ వీళ్ళు ఇండియన్ బిజినెస్ రిలేటెడ్ గా 9% అబౌవ్ గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. నెక్స్ట్ క్యామ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్యామ్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు డివిడెండ్ ని కూడా 8 rupees per share డివిడెండ్ ని వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దానికి August 15th వీళ్ళు రికార్డ్ డేట్ ని పెడుతున్నారు. ఇక వీళ్ళ నెంబర్స్ విషయానికి వస్తే అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ లో వీళ్ళు గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. ఆ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ క్యామ్స్ నెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జేకే టైర్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా కూడా టాప్ లైన్ అయిన రెవెన్యూ దగ్గర నుంచి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ని డెలివర్ చేశారు. ఈ సిమిలర్ లైన్స్ లోనే SML ఇసుజు వాళ్ళు కూడా రెవెన్యూ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ లాస్ట్ టైం స్ట్రాంగ్ గా డెలివర్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టరే మార్కెట్ సర్ప్రైజ్ అయింది ఇంత గ్రోత్ అని. ఆ గ్రోత్ తో కంపేర్ చేస్తున్నా ఇప్పుడు అగైన్ వీళ్ళు గ్రో అవుతుండేసరికి లాస్ట్ క్వార్టర్ లో గ్రోత్ సస్టైన్ అయింది ఆర్ స్టేబుల్ అయిందని ఒక ఎక్స్పెక్టేషన్స్. ఫర్దర్ గా గ్రోత్ కంటిన్యూ అవుతుందని మార్కెట్ నమ్ముతూ స్టాక్ ఇవాళ ఫర్దర్ గా ర్యాలీ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్రేక్ అయితే 19,440 ఇవాళ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. అండ్ అప్ సైడ్ ఈ 20 point రేంజ్ ని గమనించండి. ఆల్మోస్ట్ ఒక 10 points అవే నుంచి ఇవాళ 2 times రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. 19,550 to 19,570 ఇంపార్టెంట్ లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ అయితే రెస్పెక్ట్
అవ్వలేదు ఈ జోన్, బట్ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ అయింది. 44,742, 44,770 అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇవాళ రెస్పెక్ట్ చేసిన లెవెల్ 44,540 అండ్ అబౌవ్ 45,082 అండ్ మార్కెట్ రేంజ్ సేఫ్ సైడ్ ఉండాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 19,300 ఆర్ 19,620 ఏదో ఒకటి బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదు నేను ఒక న్యూట్రల్ స్ట్రాటజీ వేయాలి అనుకుంటుంటే మాత్రం 19,200 టు 19,800 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.